అది బాగుంటే చూస్తారు లేకపోతే. ఓకే. హరి ఓం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈరోజు 6వ అధ్యాయము 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ పార్థ నీవేహనాముద్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవానుడు చెప్తున్నాడు, నిన్నటి వరకు అర్జునుడు అడిగిన ప్రశ్నలకి ఏమిటయా నా పరిస్థితి, నేను ఎలా అవుతాను, మరి ఇవి తెలుసుకోకుండా ఉంటే రెండిట్లకి చెడ్డవాడిని అవుతానా, ఒకవేళ తెలుసుకోలేకుండానే జీవితం ముగిసిపోతే అధోగతి పాలవుతానా, ఏమవుతుంది అని అర్జునుడు అడిగిన దానికి కృష్ణ భగవానుడు జవాబు చెప్తున్నాడు. నా ప్రశ్నలకి నీవు తప్ప ఇంకెవరూ నాకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు లేరని కూడా అర్జునుడు ఒక పాయింట్ వేశాడు. ఇక్కడ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? పార్థ, ఇగో ఈ విధంగా తెలుసుకున్న వాళ్ళకి, ఏది ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఈ లోకములో వినాశనము ఉండదు. అంటే తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వినాశనాన్ని పొందరు. అంటే ఇక్కడ వినాశనాన్ని పొందరు అంటే నశించకుండా ఉంటారనా, లేకపోతే శాశ్వతంగా ఉంటారనా, అసలు మరణం లేదనా, ఇలాంటివన్నీ డౌట్స్ రావచ్చు. వినాశము పొందరు అంటే తెలుసుకున్న విద్య వల్ల లాభాన్ని పొందుతారు కానీ ఎప్పుడు దుఃఖాన్ని పొందరు అని అర్థం. అంటే ఇక్కడ ఎలాంటి లాభాన్ని పొందుతారు? తెలుసుకున్న విద్య వల్ల చక్కగా జ్ఞానాన్ని సంపాదించి నేను పరమాత్మను అనేటువంటి ఆత్మతత్వంలో ఉంటే అపరోక్ష జ్ఞానము, మనం తెలుసుకున్న విషయము అని కనుక అర్థమైన వాడికి మళ్ళీ జన్మ లేదు. ఒకవేళ అంతకంటే తక్కువ స్థాయిలో అర్థం చేసుకున్నా సరే, అలా తక్కువ స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళైనా కూడా ఎలాంటి వినాశనాన్ని పొందరయా, అంటే వాళ్ళకి ఎప్పుడు క్షేమకరమే అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరలోకమునందు, ఇక్కడ చూడు, ఈ లోకమే కాదు పరలోకంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే మనం అనుకుంటున్నాం కదా పరలోకం అనేది ఒకటి ఉన్నది, అందులో సుఖపడతాము, లేకుంటే అదొక ఏమంటాము స్వర్గము నరకము ఇలాగ అనుకుంటున్నాం కదా. అలాంటి స్వర్గం ఉన్నా నువ్వు అక్కడైనా నువ్వు సుఖంగానే ఉంటావు, నీకు అక్కడ ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. ఎలాగంటే నాయనా, భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడు నేను భగవంతుణ్ణి పొందాలి, చూడండి, నేను పరమాత్మని పొందాలి, ఈ భావనతో ఎవరైతే కర్మలు చేస్తారో, ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ మనకి ఎలా ఉంటాయి? మన 3వ అధ్యాయంలో బాగా చెప్పుకున్నాం కర్మల గురించి. అన్నీ కామ్యకర్మలే. అంటే ఏదో ఒకటి కావాలి 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 అనేటువంటి కర్మలనే చేస్తూ ఉంటాము. ఇది మరి ఈ కావాలి అనే విషయము ఇహంలో ఉన్న సుఖాల కోసం కాదయా, భగవత్ ప్రాప్తి కొరకు, నేను పరమాత్మని పొందటం కోసము. అంటే ఆల్రెడీ నాలోనే ఉన్న పరమాత్మని నేను గుర్తించలేకపోతున్నాను కదా, ఆ పరమాత్మను నేను గుర్తించడం కోసం చేస్తున్న ఈ కర్మ. ఇప్పుడు మనం స్వాధ్యాయనము అనేసి ఒక పేరు పెట్టుకున్నాం, సత్సంగం అని పేరు పెట్టుకున్నాం, గీతాధ్యాయనం అని పేరు పెట్టుకొని మనం చేస్తున్న పని ఏంటి? ఇది కర్మే. ఇది కూడా కోరికతో చేసే పని. ఏం కోరిక ఉంది ఇక్కడ? భగవత్ ప్రాప్తి కోసం పడుతున్న ఆరాటము, భగవత్ ప్రాప్తి కోసం పడుతున్న ఆరాటం, ఇది కర్మే, కామ్యకర్మే నిజం చెప్పాలి అంటే. కానీ ఇది భగవత్ ప్రాప్తి కోసం చేస్తున్నాం. కాబట్టి ఇలాగ భగవత్ ప్రాప్తికై చేసేవాడు ఎవ్వరు కూడాను దుర్గతి పాలు కాడు, ఎన్నటికీ కూడా దుర్గతి పాలు కాడు. అంటే ఇతనికి ఉన్నది సద్గతే. అందుకే అంటుంటారు భగవద్గీతను అధ్యయనం అంటే సునాయాస మరణం, ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఎప్పటికీ సద్గతే పొందుతారని మనకి చక్కగా శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి సద్గతినే పొందుతారు. అంటే అర్జున, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఇట్లాగ ప్రయత్నం చేసిన పురుషుడు ఎవరైనా సరే అధోగతి పాలు కాడు. ఎలాగంటే ఆత్మోద్ధరణ కోసం, అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడు ఎవ్వడు కూడా దుర్గతి పాలు కాడు అని మనకి చక్కటి సమాధానం చెప్తున్నారు. హరి ఓం.